అందరికీ నమస్కారం. ఈ ఆగస్టు 9న మొదటి శుక్రవారము, రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కనుక ముందు శుక్రవారం అమ్మవారికి ఇలా తేలికగా పూజ చేసుకోండి. ఈ వీడియోలో చూసినట్టుగా చేసుకుంటే మొదటి శుక్రవారం పూజ సంపూర్ణంగా చేసుకోగలుగుతారు. ముందుగా అమ్మవారికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకొని మనం కూడా అమ్మవారిలాగే చక్కగా ముందు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పసుపు, కుంకుమ, గాజులు, గంధంతో అలంకరణ చేసుకొని పూజకు సిద్ధం కావాలి. అలానే అమ్మవారి దగ్గర పూజకు కావలసిన పూలు, పండ్లు పెట్టుకోవాలి. మీ దగ్గర గజరాజుల విగ్రహాలు ఉంటే అమ్మవారికి ఇరుపక్కలా పెట్టుకోవచ్చు. అమ్మవారు పాల సముద్రంలో స్నానం చేసిన తర్వాత గజరాజులు నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తాయి. అందుకే గజరాజులను కూడా పెట్టుకోవాలి. ఏ పూజకైనా ముందు మనం గణపతిని పూజిస్తాం కదా, అందుకోసం పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ విఘ్నేశ్వరుని సహస్రనామాలతో పూజించుకోండి. తర్వాత మీ దగ్గర యాలకులు ఉంటే 9, 11 లేదా 21తో మాలలా తయారు చేసుకొని అమ్మవారికి అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే డబ్బు సమస్యలు తీరుతాయి. అలానే కామాక్షి దీపం ఆవు నెయ్యితో వెలిగించుకొని తమలపాకు పైన కానీ ఉప్పులో కానీ పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలానే అమ్మవారి ముందు అమ్మవారి పాదాలతో ముగ్గు వేయాలి, లేదంటే పద్మంతో కూడా ముగ్గు వేసుకోవచ్చు. ముందుగా దీపాన్ని వెలిగించడానికి ఏకదీపంని సిద్ధం చేసుకోండి. అలానే పసుపు, కుంకుమ, అక్షతలు, వక్క కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. ముందు ఏకదీపంతో అమ్మవారికి దీపం వెలిగించాలి. అమ్మవారిని మీకు చేతనంత శక్తితో అలంకరించుకోండి. కలశం పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఇలా చిన్న విగ్రహం కానీ ఒక రూప్ కానీ అమ్మవారిని పూజించుకోవడానికి సరిపోతుంది. అసలు ఆర్భాటాలే అవసరం లేదు. అలానే ధూపం కూడా వేసుకోండి. పంచామృతంతో అమ్మవారిని అభిషేకం చేసుకోండి. దీని తర్వాత ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు. అలానే శుద్ధమైన నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయండి. మీ దగ్గర డబ్బు కానీ బంగారం కానీ ఉంటే కూడా పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే పూలతో అమ్మవారిని పూజించినా సరిపోతుంది. తర్వాత అమ్మవారికి నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక నైవేద్యం చేసినా సరిపోతుంది. మీకు చేతనైతే 5 రకాలు 3 రకాలైనా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక అమ్మవారిని అంతా అలంకరించిన తర్వాత సహస్రనామాలతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. చివరగా అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. తాంబూలంలో గాజులు, జాకెట్ ముక్క, వక్క, అరటిపండ్లు, చిల్లర డబ్బులు, అలానే శనగలు కూడా అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఇక కొబ్బరికాయను కూడా నివేదించుకోవాలి. తర్వాత కర్పూర హారతిని సమర్పించుకోవాలి. పూజలో పెట్టుకున్న డబ్బు అలానే యాలకులు బీరువాలో కానీ పర్సులో కానీ దాచుకోవాలి. కలశం పెట్టుకుంటే శుక్రవారం పూజ చేసుకున్నాం కాబట్టి శనివారం కదిలిస్తే సరిపోతుంది. ఇంతేనండి. ఇంత తేలికగా మొదటి శుక్రవారం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః.